వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, రియల్మీ C67 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ C67 5Gకి సంబంధించిన కొన్ని హైలైట్స్ అయితే మనం మెన్షన్ చేశారు. 5G ఛార్జింగ్ ఛాంపియన్ అని. మెయిన్ ఏంటంటే 6nm 5G ప్రాసెసర్ వస్తుంది, 30W ఛార్జర్ అన్నమాట. ఇక్కడ మనకి హైలైట్స్ కూడా అదే మెన్షన్ చేశారు. ఈ మధ్యకాలంలో 10,000 నుంచి 15,000 మధ్యలో వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే అన్నిటికీ కూడా మీటెక్ వాళ్ళది డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్ ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. ఐ థింక్ ఇది బడ్జెట్లో వస్తున్నట్టుంది. 5Gకి ఇది ఒక స్టాండర్డ్ అయిపోయేటట్టుంది ఈ ప్రైస్ కేటగిరీస్, అంటే 10 నుంచి 15,000 మధ్యలో. IP54 వాటర్ రెసిస్టెన్స్ అనమాట. అంటే వాటర్ రెసిస్టెన్స్ అంటే వాటర్ వేసినట్టు కాదు, కొంచెం చినుకులు పడితే స్ప్లాషెస్ పడితే ఏం కాదన్నట్టు, మళ్ళీ నీళ్ళలో ముంచేటట్టు చేస్తారు మళ్ళీ కొంచెం ప్రయోగాలు, అది కాదు. అండ్ మంచి విషయం ఏంటంటే కొంచెం స్లిమ్గా వస్తుంది, 7.89 థిక్నెస్తో పాటు వస్తుంది. సో క్లోజ్ టు 8mm కానీ ఇంకా తక్కువ అనుకోవచ్చు. సో దగ్గర 11mm తక్కువ అండ్ స్లిమ్గా ఉంది. ఇక్కడ కెమెరా గురించి చూసుకుంటే నేను ఇంతకుముందు కూడా ఐ థింక్ 6 months బ్యాక్ కూడా అదే అన్నాను, ఇప్పుడు కూడా మంచి అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఏంటంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా 4 కెమెరాస్ 3 కెమెరాస్ 5 కెమెరాస్ నుంచి 2 కెమెరా సెటప్స్కి వచ్చినాయి. ఇక్కడ 50MP AI కెమెరా వస్తుంది. సో సెకండరీ కెమెరా వస్తే 2MP వస్తుంది. ఇది కూడా తీసేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకటి మెల్లమెల్లగా నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా సింగిల్ కెమెరా సెటప్తో పాటు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ప్లస్ 30W ఛార్జర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ అనమాట. సో ఛార్జింగ్కి ఎక్కువ టైం పట్టదు. ఐ థింక్ 1 hour లేకపోతే 45 minutesలో 0 to 100% కానీ తొందరగా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్కి 6GB వర్చువల్ ర్యామ్ వస్తుంది. సో కామన్ వర్చువల్ ర్యామ్ గురించి అయితే పక్క పెట్టేసేయండి. 6GB ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ చూసుకుని 128GB వేరియంట్ అండ్ ఐ థింక్ హయ్యర్ వేరియంట్ కూడా ఉన్నట్టుంది. దాని గురించి డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి డిస్ప్లే చూసుకుంటే మాత్రము 6.72 inches డిస్ప్లే వస్తుంది, పెద్దది. అండ్ మినీ క్యాప్సూల్ 2.0 వస్తుంది అనమాట. సో మినీ క్యాప్సూల్ అంటే ఏం లేదు, పైన మీకు యాపిల్ ఎలా అయితే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఇక్కడ కూడా ఛార్జింగ్కి మిగతా వాటికి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. సో లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి అంతే, యాపిల్ లాగా అన్నట్టు కాదు, కొంచెం ల్యాప్టాప్ కంటే కూడా తక్కువ వస్తాయి అనమాట. సో ఇవి హైలైట్స్ అనుకోవచ్చు భయ్. మీరు అనొచ్చు ప్రైస్ ఎంత ఉందని అంటే భయ్ ప్రైస్ ఏం లేదు భయ్, సింపుల్గా ఏం లేదు. 13,500కి అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు కూపన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి, జియో ఆఫర్ పర్క్స్ అని కొన్ని జియో వాళ్ళకు కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫాస్ట్ డెలివరీ సర్వీస్ ఉంది విత్ ఇన్ 24 hours అనేసి రియల్మీ వాళ్ళు కూడా మెన్షన్ చేసారు ఇక్కడ. అండ్ 2 కలర్స్ వస్తుంది, డార్క్ పర్పుల్ అండ్ సన్నీ ఓయాసిస్ అనమాట. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 14,000కి. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 15,000 ఉందన్నమాట. ఇక్కడ మీరు ప్రైస్ గమనిస్తే ఇట్లా ఈ ప్రైస్ ఏదైతుందో 1000 రూపీస్ మీకు డిఫరెన్స్ వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ 1000 రూపీస్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే ఆ ఆఫర్స్ అప్లై చేసుకొని మీరు 6GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది అనేసి అయితే నేను అడ్వైజ్. అదే ఈ ప్రైజెస్ వేరే కాడ ఎక్కడ ఉన్నాయి, వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఇదే స్మార్ట్ ఫోన్ తక్కువకి వస్తుంది, 12,673 రూపీస్కి వస్తుంది. ఇక్కడ కూడా మీకు కొన్ని ఆఫర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫ్రీ సర్వీస్, ఇక్కడ ఫ్రీ డెలివరీ ఉందనేసి అయితే కూడా మన వాళ్ళు మెన్షన్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా వస్తున్నాయి అనమాట. 2 కలర్ వేరియంట్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేసినాం. సో ఫ్లిప్కార్ట్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మీకు 49 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట, సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అనేసి. ఇదొకటి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ వెబ్సైట్లో ఇంత ప్రైస్ ఉందన్నమాట. ఫ్యూచర్లో ఆ ప్రైస్ ఎక్కువ కావచ్చు, లేకపోతే తక్కువ కావచ్చు, లేకపోతే సేల్స్ వచ్చినాక పెద్ద డిస్కౌంట్స్ కూడా రావచ్చు అనమాట. మీరు ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలా, 5G స్మార్ట్ ఫోన్ కావాలన్నా 10,000 నుంచి 15,000 మధ్యలో అంటే ఇట్లా మీకు బడ్జెట్ అందుంటే ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మంచిగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ C67 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో చాలా బాగానే ఉంది, బడ్జెట్లో వస్తుంది. పర్చేజ్ చేసుకోవాలంటే అవి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్న. ఈ స్మార్ట్ ఫోన్ కంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే బై ఎస్, ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చిన రెడ్మీ 13C 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది. సో డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో
స్మార్ట్ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత వేరే బ్రాండ్స్లో ఏమైనా ఉన్నాయంటే మీకు పోకో M6 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. తర్వాత మీకు మోటరోలా నుంచి మోటరోలా G54 ఉంది. తర్వాత సామ్సంగ్ నుంచి A14 5G కూడా ఉంది. రియల్మీ 8 Pro ఉంది. ఇవి సేమ్ ప్రైస్ కేటగిరీ, అంటే కొంచెం ఒక 2000 అటు ఇటు కావచ్చు, కానీ 10-15 వేల మధ్యలో నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్స్ అనమాట అవి. ఒకవేళ ఇట్లా మీరు కన్సిడర్ చేసుకోవాలంటే ఈ ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ అయితే దీనికి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోవాల్సింది మీరే. అవి మీ ఒపీనియన్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. వితిన్ మ్యాక్సిమం 1 డేలా రిప్లై అయ్యాకే ట్రై చేస్తాను. సో మీకైతే అర్థమైపోయింది కదా రియల్మీ C67 5G స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనాలని. నాకైతే ఈ ప్రైస్ కేటగిరీలో బాగానే ఉంది. అండ్ మంచిగా నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే ప్రీవియస్ వీడియో కూడా చెప్పినాను, ఈ స్మార్ట్ ఫోను రెడ్మీ 13C వచ్చింది కదా 5G వేరియంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, అందుకే 5G వేరియంట్ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ బాగానే ఇచ్చారు. ఈ ప్రైస్ కేటగిరీకి మీకు మంచి స్పెక్స్ అయితే వస్తున్నాయి. మీడియా డైమెన్సిటీ ప్రాసెసర్ వస్తుంది, 6100 ప్లస్ 30W ఛార్జర్తో పాటు ఇచ్చారన్నమాట. ఓవరాల్గా మంచి స్పెక్స్తో పాటు వచ్చింది, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 10 నుంచి 15 వేల మధ్యలో ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ మీకు నచ్చింది, మంచిగా అనిపిస్తే కంటెంట్ లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.